అందరికీ నమస్కారం. వారం రోజుల క్రితం కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై స్థానిక వైఎస్ఆర్సీపీ నేత మాజీ శాసనసభ్యుడైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేస్తూ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా, మహిళలు చేదరించుకునే విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే ఒక సంచలనం. నెల్లూరు రాజకీయాలకి పెట్టింది పేరు. ఎంతోమంది రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున రాజకీయాల్లోకి మా లాంటి వారందరం కూడా ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చాం. కానీ ఏ రోజున కూడా నెల్లూరులో ఇటువంటి పోకడలు ఏ రోజున కూడా లేవు. 50,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి దిశగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ తన నియోజకవర్గ అభివృద్ధికి, అదేవిధంగా వారి యొక్క భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీగా వారు నిరంతరం నెల్లూరు జిల్లాని కాపాడుకుంటూ వారి యొక్క సేవలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మేమేమనుకుంటున్నామంటే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ మహిళల పట్ల ఏ విధమైన చిన్న చూపు ఉన్నదో మనందరికీ తెలిసిన విషయమే. అవినీతిపై అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలైనటువంటి షర్మిల గారు పాదయాత్ర చేసి, వారి యొక్క తల్లిగారు పాదయాత్ర చేసి వారిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఆ చెల్లెలు, అదేవిధంగా వారి తల్లిగారిని కూడా బయటికి నెట్టేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా షర్మిల గారిపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ విష ప్రచారం చేసి అసభ్య పదజాలంతో దూషించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజును కూడా ఖండించిన పాపాన పోలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని, నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాననే జ్ఞానం కూడా లేకుండా ఎవరైతే మహిళల పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తున్నారో వారిని వెనకేసుకుంటూ, వారి మాటలకి నవ్వుకుంటూ వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి మహిళా లోకానికి. అసెంబ్లీలో భువనేశ్వరమ్మ గారిని తిట్టినప్పుడు కానీ, అమరావతి రాజధాని ప్రాంతం వేశ్యల ప్రాంతం అని చెప్పని అన్నప్పటికి కానీ, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సంకర జాతి అని చెప్పని మాట్లాడిన విధానం కానీ, ఈ రోజున వారి యొక్క డిఎన్ఏనే మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. రాజకీయ పార్టీ అనేది రాజకీయ విమర్శలకు వేదిక అవ్వాలి కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మీద మాట్లాడాలి కానీ, ఈ రకంగా వారి యొక్క లోపాలను కప్పిపుచ్చుకోవటానికి, మహిళల మీద అసభ్య పదజాలంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. మా నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మొదటి రోజే తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నప్పటికీ, హైకోర్టుకు ముందస్తు బెయిల్కి వెళ్ళినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఈరోజు హైకోర్టు తీవ్రంగా మందలిచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తను క్షమాపణలు చెప్పలేకపోగా, వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై ఇంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కూడా ఇంతవరకు కూడా స్పందించలేదు. అంటే మహిళలంటే ఇంత చిన్న చూపా మీకు? ఏ మహిళలకైతే నేను
న్యాయం చేస్తాను, మహిళా లోకాన్ని ఉద్ధరిస్తాను, మహిళలకి నేను అండగా ఉంటానని చెప్పని 2019 ఎలక్షన్స్లో మాయమాటలు చెప్పి నువ్వు అధికారం చేపట్టి మహిళల పట్ల నువ్వు చూసినటువంటి చిన్న చూపు ఈ రోజున నిన్ను 11 సీట్లకి కూర్చోబెట్టిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఈ రకంగా మీరు మాట్లాడితే 2029 ఎలక్షన్స్లో కూడా మీరు ఈ 11 సీట్లు కూడా మీకు రావు. మీరు ఏం ఆలోచిస్తున్నారంటే రాష్ట్రం అట్టుడికి పోవాలి, అల్లర్లతో ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి ఉండకూడదు, పెట్టుబడిదారులు ఎవరు కూడా రాష్ట్రానికి రాకూడదు, ఈ రాష్ట్రం అల్లకొల్లోలంగా ఉందని చెప్పని ప్రపంచానికి చాటి చెప్పడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రలను మేము తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తూ ప్రజలందరి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని ఈరోజు మా నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందైనా సరే మహిళల పట్ల మీరు గౌరవ భావంతో ఈ రోజున మహిళలకు సమాన హక్కు ఇచ్చినటువంటి మా నాయకులు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల మేము చూపుతున్నటువంటి గౌరవం కానీ వారికి ఇస్తున్నటువంటి అవకాశాలు కానీ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మహిళల పట్ల ఇదే విధంగా కనుక వైఎస్ఆర్ పార్టీ మీ యొక్క పోకడ ఇదే విధంగా ఉంటే ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజులు మరి ఎంతో కాలం కూడా లేదు. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కానీ అదేవిధంగా 29 ఎలక్షన్స్లో మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ పత్రికా సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624